గాయస్, నాతో మీ అనంత ప్రయాణానికి స్వాగతం. ఈరోజు అందరికీ డ్రీమ్ ప్లేస్ అయిన గోవా వెళ్ళబోతున్నాం. మనం హైవే మీద ఉన్నాము. ఇంకా 120 కిలోమీటర్స్ ఉంది గోవాకి. ఇక్కడ పెట్రోల్ బంక్ రెస్ట్ తీసుకుంటున్నాము. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఈ రోడ్ వ్యూ చూస్తే చాలా బాగుంది కదా. సింగిల్ రోడ్ గోవాకి, మొత్తం ఘాట్ వే. ఇప్పుడు వచ్చి మనం కర్ణాటక బార్డర్ క్రాస్ చేయబోతున్నాం. ఇదే బార్డర్ అండి. ఫైనల్లీ గోవా రీచ్ అయ్యాము. 16 అవర్స్ జర్నీ తర్వాత రీచ్ అయ్యాము మేము. ఇక్కడ వ్యూ, మార్నింగ్ వ్యూ చాలా బాగుంది కదా. ఇక్కడ బాగా బీచ్ ఇది. గోవా అంటే నైట్ లైఫ్. మార్నింగ్ కన్నా నైట్ చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో లైట్స్తో. అసలు గోవాకి వచ్చారు నైట్ ఎంజాయ్ చేయడానికి. చాలా బాగుంది కదా ఈ లైట్స్తో, మ్యూజిక్తో. వ్యూ చూడండి ఎంత చాలా బాగుందో. ఇది వచ్చి మిరామార్. బాగా ఉంచి 16 కిలోమీటర్స్. ఇక్కడ కూడా బీచ్ అంతా వ్యూ చాలా బాగుంటుంది. గోవాలో మనం ఎన్నో బీచెస్ చూడవచ్చు. అందులో ఈ బీచ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నాలుగు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. మంచిగా వ్యూ చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇది వచ్చి మిరామార్ నుంచి డొనాపావలా పోయే రూట్ అండి. చాలా వ్యూ చాలా బాగుంది కదా. ఇక్కడ చూసారా ఎట్లుందో వ్యూ. చాలా బాగుంటాయండి ఇక్కడ. ఈ వాటర్ ఫాల్ చూసారా చాలా బాగుంది కదా. అదే మనం రైనీ సీజన్లో వస్తే ఇంకా వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు వాటర్ ఫాల్స్ దగ్గర. చూసారా పైనుంచి వాటర్ ఎట్లా పడుతున్నాయో. ఇలా ఈ వేవ్ మీద వచ్చి బీచ్కి పోవడం చాలా బాగుంది కదా. పదండి మీకు లోపల వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. ఇది వచ్చి డొనాపావలా వ్యూ పాయింట్. ఫేమస్ కపుల్స్ వ్యూ పాయింట్ కూడా అంటారు దీన్ని. వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. ఇది చూసుకుంటే మనం స్టెప్స్ ఎక్కి పైకి పోవాలి. పైనుంచి ఇంకా వ్యూ, ఇంకా బీచెస్ చాలా బాగా అనిపిస్తాయి. చూడండి వ్యూ ఎంత చాలా బాగుందో పైనుంచి. ఈ వ్యూ పాయింట్కి చాలా పెద్ద చరిత్రనే ఉంది. కానీ వ్యూ మట్క సముద్రం ఇక్కడ చూడడం చాలా బాగుంది కదా. దీనికి వచ్చి టికెట్ ప్రైస్ 50 రూపీస్. వాటర్ ఇట్లా చూడడం చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం రైస్ మార్గోస్ ఫోర్ట్ దగ్గర వచ్చాము. ఇక్కడ పైకి నడుచుకుంటూ పోవాలి. ఇక్కడ మనము దీని ఎంట్రీ ప్రైస్ వచ్చి 50 రూపీస్. ఈ ఫోర్ట్ వచ్చి 1551లో పోర్చుగీస్ వాళ్ళు నిర్మించారు. సముద్రం ఆనుకొనే ఉంటుంది ఈ ఫోర్ట్. దీనిపై నుంచి కూడా మీకు వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. చూపిస్తాను పైకి పోయి. మీరు పైన చూసుకుంటే ఇలా ఉంటుంది. చూసారా వ్యూ ఎంత బాగుందో. ఇవి వచ్చి గెస్ట్ హౌస్ లాగా. మనం ఇవే నుంచి పైకి వచ్చాము. చూస్తే ఇట్లా ఉంటుంది వ్యూ. చూడండి ఒకసారి వ్యూ ఎట్లా ఉందో. మనం ఇప్పుడు అగోడా ఫోర్ట్ దగ్గర ఉన్నాము. ఇది చూసుకుంటే అగోడా ఫోర్ట్ మ్యాప్. టికెట్ ప్రైస్ వచ్చి 50 రూపీస్. ఏదైనా 50 రూపీస్ ఉంది ఇక్కడ. వ్యూ మట్టుగా ఇట్లా ఉంది. గోవాలో ఏ ఫోర్ట్కి వెళ్ళినా సముద్రం మట్టుగా పైనుంచి ఇలా బాగా అనిపిస్తుంది. చూసారా ఎంత బాగుందో వ్యూ.
ఈ ఫోర్ట్ని అప్పట్లో జైలు లాగా వాడేటోళ్ళు. కింద చూసుకుంటే మీకు చాలా రూమ్స్ లాగా ఉంటాయి. ఇప్పుడైతే అన్నీ లాక్ ఉన్నాయి. పైన నుంచి ఇలా ఉంది. వచ్చి బిగ్ డాడీ క్యాసినో. ఎంట్రీ ఫీజు వచ్చి 3000. లోపల మీకు చూపిస్తా ఫుడ్ అవన్నీ ఎలా ఉంటుంది. లోపల మనకి ఫుడ్ అన్లిమిటెడ్, ఎంతైనా తినొచ్చు. చూసారా ఫుడ్లో ఎలా ఉందో. గోవాకి 90% అందరూ క్యాసినోలో ఆడడానికే వస్తారు. అంటే మనకి ఫుడ్ డ్రింక్స్ అన్నీ అన్లిమిటెడ్ ఉంటాయి. ఇలా ఉన్నాయి చూడండి. గేమ్స్ కూడా ఆడచ్చు, ట్రై చేయండి ఒకసారి. మనం మొత్తం గోవాలో వాటర్ రైడ్స్ చాలా బాగా జరిగే ప్లేస్కి వచ్చినప్పుడు ఇది వచ్చి అంజనా బీచ్ అండి. ఇక్కడ వాటర్ రైడ్స్ యాక్టివిటీస్ చాలా అయితే ఉంటాయి. జనాలు కూడా చాలా తక్కువ మంది ఉన్నాయి ఇక్కడ. చూసారా ఎలా ఉందో. ఒకళ్ళు అతను చూసారా ఫిషింగ్ ఎట్లా చేస్తున్నాడో. ఇవన్నీ కొండరాలు. ఈ బీచ్కి చాలామంది ఫారినర్స్ కూడా వస్తారు. చూసారా అక్కడ ఫారినర్స్ కూడా వచ్చినారు. దీని రష్యన్ బీచ్ కూడా అంటారు. అంటే రష్యా నుంచి చాలామంది వస్తారు. నార్త్ గోవాలో బాగా తర్వాత ఇది చాలా ఫేమస్ అయిన బీచ్. ఫారినర్స్కి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టము. అందుకే వరల్డ్ ఏ మంచి ప్లేస్ ఉన్నా ట్రావెల్ చేసేస్తారు. ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ కూర్చొని రెస్ట్ చేసుకోవచ్చు. మసాజ్ కూడా చేస్తారు ఇక్కడ మీకు, అంటే ఫీట్ మసాజ్ అలాంటివి. మీరు చూసుకుంటే మసాజ్ చేయించుకోవడం చాలా బాగుంటుంది. చూసారా కొండరాలతో సముద్రం ఎంత బాగుందో. ఇక్కడ సన్సెట్ కూడా మీకు బాగుంటుంది. వాటర్ గేమ్స్ చాలా ఫేమస్ ఉన్నాయి కదా. గోవాలో చూసుకుంటే మీకు ఏజెంట్స్ ఉంటారు. ఎవరి దగ్గర తక్కువ ఉంటే వాళ్ళ దగ్గర మీరు ప్యాకేజ్ తీసుకొని అన్ని రైడ్స్ కంప్లీట్ చేయొచ్చు. ఎంజాయ్ చేస్తారు. 1500 నుంచి 2000 రేంజ్లో ఉంటుంది. ఇంకా ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తుంటే మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. సరే బీచ్ అయితే ఇలా ఉంది. ఇలా సముద్రం చూసి ఇన్నే ఉండిపోవాలనిపిస్తుంది. చూసారా అలలు ఎలా వస్తున్నాయో, బాగుంది కదా. బీచ్లో మీరు బోటింగ్ కూడా చేయొచ్చు. 6 మెంబర్స్ ఉన్నారనుకో ఒక 2500 అవుతుంది. బాగుంటుంది ఎక్స్పీరియన్స్ ఇట్లా ఓషన్ మీద పోవడం బోట్లో. నేను చూపిస్తాను మీకు ఎలా ఉంటారు లోపల. ఇలా సముద్రం మీద బోటింగ్ చేయడం చాలా బాగుంది. చూసారా వాటర్ ఎలా ఉందో. ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. లైఫ్లో ఒకసారైనా ఇది ఎక్స్పీరియన్స్ అవ్వాలి మీరు కూడా. చూసారా వేవ్స్ ఎలా వస్తున్నాయో. హోప్ మీకు ఈ వీడియో నచ్చిన అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.